ఓం శాంతి. ఈరోజు విశ్వమంతటికీ ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. మిత్రులారా, ప్రపంచంలో అన్నీ మారుతున్నాయి, కానీ మీ మనసు మారుతోందా? చెప్పండి. అందరూ విశ్వ కళ్యాణం అంటున్నారు, కానీ ఆ విశ్వ కళ్యాణం ఎక్కడి నుండి మొదలవుతుంది చెప్తారా? మన ఇంటి పక్కన ఉన్న పార్కులో కాదు కదా. విశ్వ కళ్యాణం అనేది మన బుద్ధిలో కలిగి ఒకే ఒక్క శ్రేష్ఠ సంకల్పంతో మొదలవుతుంది. మిత్రులారా, ఈరోజు ప్రపంచం ఎటు వెళ్తోంది? అశాంతి, ఆందోళన, అయోమయం, అవునా కాదా? అందరూ శాంతి కోసం వెతుకుతూ ఉన్నారు కదా, కానీ శాంతి ఎక్కడుంది? మార్కెట్లో దొరుకుతుందా? లేక ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే వస్తుందా? లేదు కదా. మరి అలాంటప్పుడు శాంతి ఎక్కడ దొరుకుతుంది? మిత్రులారా, శాంతి అనేది మీ లోపలే ఉంది. విశ్వ కళ్యాణానికి సహజ సాధనం శ్రేష్ఠ సంకల్పాల ఏకాగ్రత. ఇది కేవలం ప్రసంగం కాదు, ఇది మీ జీవితాన్ని, ప్రపంచాన్ని మార్చే ఒక మహామంత్రం. మిత్రులారా, ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే, ఫోన్ ఛార్జింగ్ 1% తగ్గితేనే గందరగోళం అయిపోతూ ఉంటారు జనాలు. మరి మన ఆత్మశక్తి డ్రైన్ అయిపోతూ ఉంటే అస్సలు పట్టించుకోరు. ఎందుకని? సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడమే. మరి దీనికి సొల్యూషన్ ఏమి చెప్పనా? దీనికోసం మన దగ్గర శ్రేష్ఠ సంకల్పం అనే పవర్ బ్యాంక్ తప్పకుండా ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, నేను ఒక్కడినే మంచిగా ఉంటే లోకం ఏం మారుతుంది? సహజంగా మనం అనుకుంటూ ఉంటాం కదా, అరే బాబూ, సముద్రం అంటే ఏంటి అసలు? కోట్లాది కోట్ల నీటి చుక్కల సమూహమే కదా. నీ చుక్క అంటే నీ ఆత్మ ప్రశాంతంగా ఉంటే సముద్రం కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా. విశ్వ కళ్యాణానికి ఒక్కటే మార్గం ఉంది. మన మనస్సులోన చెడుకు తావు లేకుండా చూసుకోవడమే. వేరే మార్గం ఏమీ లేదు. ఎందుకంటే మనం చేసే ప్రతి సంకల్పం ఒక వైబ్రేషన్. ఉదాహరణకు, మీరు ఇక్కడ కూర్చొని విశ్వమంతా ప్రశాంతంగా ఉండాలని సంకల్పం చేస్తే, ఆ సంకల్పం అమెరికాలో ఉన్న ఏ మూలకో దాగి ఉన్న దుఃఖంలో, అశాంతిలో ఉన్న ఆ ఆత్మకు కూడా ధైర్యాన్ని ఇస్తుంది. సంకల్పం అనేది విత్తనం లాంటిది. విత్తనం బాగుంటేనే కదా చెట్టు బలంగా ఉండేది. మిత్రులారా, సమయం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే బాప్ దాదా మనకు ఇచ్చిన గొప్ప వరం. దీన్నే మనం గాడ్లీ గిఫ్ట్ అంటాం.
ఆ గాడ్లీ గిఫ్ట్ ఏది చెప్పనా? దివ్య బుద్ధి. ఈ దివ్య బుద్ధిని వ్యర్థ సంకల్పాలతో నింపకూడదు. ఏకాగ్రతతో విశ్వ కళ్యాణానికి మనం బాధ్యత తీసుకోవాలి. మిత్రులారా, మనకు ఇంత గొప్ప దివ్య బుద్ధినిచ్చిన బాప్ దాదాకు ప్రియ స్మృతులు చెప్దామా? దీనికి తోడు మనందరం కలిసి ప్రామిస్ కూడా చేద్దామా బాప్ దాదాకు? మనందరికీ ప్రాణాధారమైన ముల్లోకనాథుడైన మన ప్రియతమ బాప్ దాదాకి ఈ సృష్టిలోని కోట్ల మంది పిల్లల తరపున మన హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు యాద్ ప్యార్. బాప్ దాదా, నీవు ఇచ్చిన ఈ జ్ఞానంతో మేము ఈ విశ్వాన్ని స్వర్గంగా మారుస్తాం. మేం చేసే ప్రతి సంకల్పం నీ స్మృతిలోనే ఉంటుంది. ఓం శాంతి. మీ రఘు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్స్ తెలియజేయండి. ఓం శాంతి.